భక్తి నిలయం ప్రేక్షక మహాశయులకు మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. అయితే వాస్తుశాస్త్రంలో మనము ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ యొక్క వంటగది నిర్మించుకుంటాం. వంటగదిలోనే పూజ గది ఉండవచ్చా ఉండరాదా అని చెప్పేసి ప్రేక్షకులకు చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే వంటగదితో పాటు పూజా గది కూడా నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ఆగ్నేయ భాగంలో దేవుణ్ణి పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి చాలామందికి భయం కలుగుతూ ఉంటుంది, సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే సహజంగా ఏంటంటే రెండు విధాల సందేహం ఉంటుంది. మొదటిది ఏంటంటే ఆగ్నేయంలో ఉండొచ్చో ఉండరాదు అని. రెండవది మనము ఇంట్లో వంట చేసేటప్పుడు మధుమాంసాలు వండుకుంటాము, మరి మాంసం వండుకునేటప్పుడు దేవుడికి అది పనికిరాదు కదా అని చెప్పేసి ఒక సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే వంటగదిలో మనం స్థలం లేనప్పుడు పూజా గది నిర్మించుకున్నప్పుడు చాలా వంటగదికి పూజా గదికి మధ్యలో కొద్దిగా ఎంతో కొంత స్థలాన్ని వదిలేసి నిర్మించుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పూజా గదికి మనము పైన అంటే మనం పరదాలాగా ఒకటి కట్టుకుని పూజ అయిపోయిన తర్వాత ఆ పరదాను జరిపి మనం ఉన్నట్లయితే క్షేమంగా ఉంటుంది. అంతేకాకుండా పూజా గదిని మనం బహిరంగంగా ఎప్పుడు పెట్టుకోరాదు. అంటే వంటగదిలో ఉన్నప్పుడు, అదే వేరే తరం ఉన్నప్పుడు అంటే సపరేట్గా మనము విడివిడిగా పూజా గదికి వంటగదికి వేరు వేరు గదులు ఉన్నప్పుడు ఆ దోషం ఏమి ఉండదు. అంటే వంటగదిలో నుంచే పూజా గదిలోకి వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చు. ఎందుకంటే మనము అందరికి కనిపించేట్టుగా ముఖద్వారం ఉండొద్దు అనుకున్నప్పుడు ఆ యొక్క వంటగదిలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి పూజా గదిలోకి రావచ్చు. అయితే అప్పుడు ఎలా వస్తాయి అంటే తూర్పు భాగమున పూజా గది వస్తుంది, ఆగ్నేయ భాగమున వంటగది వస్తుంది. ఇది రెండు కలిసి ఉంటాయి. ఆ కలిసి మనం కట్టుకోవడంలో ఎలాంటి దోషము ఉండదు. ఈ విధంగా నిర్మించుకున్నట్లయితే అందరికి కూడా క్షేమంగా శుభంగా లాభంగా ఉంటుంది. వంటగది పక్కన పూజా గది కలిపి నిర్మించుకోవచ్చు, ఎలాంటి సందేహము వలదు. శుభం భూయాత్.